రేవంత్ రెడ్డి గారు గాలి మేడలు కడుతుంటే బట్టి విక్రమార్క గారు ఇసుక మేడలు కడుతున్నారు. బట్టి గారు ఏదైనా కాస్త గట్టి బడ్జెట్ పెడతారనుకుంటే ఒట్టి బడ్జెటే పెట్టినాడు ఆయన. వాగ్దానాలేమో ఆకాశంలో, ప్రతిపాదనలేమో పాతాళంలో. అది ఈ బడ్జెట్ చూస్తే అనిపిస్తున్న పరిస్థితి. అంచనాలన్నీ అవాస్తవమే. పోయినసారి 2,91,000 కోట్లతో బడ్జెట్ పెట్టింది. అనుకున్న అంచనాలు వీళ్ళు చేరుకోలేదు. ఆ రాబడి రాలేదు. అప్పుడే చెప్పిన ఇది అవాస్తవికమైనటువంటి బడ్జెట్ అని చెప్పి. అప్పుడు బట్టి గారు ఏమన్నారంటే, మాకు వ్యూహం ఉంది, మాకు చాలా అనుభవజ్ఞమైనటువంటి పార్టీ, మేము సాధిస్తాం, వనరుల్ని ఇవన్నీ నెరవేరుస్తామన్నారు. గత బడ్జెట్లో చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేరలేదు. గత బడ్జెట్ హామీలన్నీ కూడా తుంగలో తొక్కపడ్డాయి. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఉన్న ప్రతిపాదనల పరిస్థితి కూడా అంతే. దాదాపు 60 నుంచి 80,000 కోట్ల లోటు గత బడ్జెట్ అంచనాలు వీళ్ళు చేరుకోలేదు. రాబడి తగ్గిపోయింది రాష్ట్రంలో. ఎందుకు తగ్గిపోయిందంటే, దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రం అని దిక్కుమాల ప్రచారం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఆ కారణంగా నెగిటివ్ ఇమేజ్ ఏర్పడ్డది ఇవాళ. దాని కారణంగా వ్యాపార వాణిజ్యాల్లో ఒక స్తంభన వచ్చింది. ఈయన చేసిన హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. రకరకాలుగా ఆయన చేసిన నెగిటివ్ చర్యల వల్ల ఈ రాష్ట్ర ఆదాయం గణనీయంగా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా పడిపోయింది. వ్యవసాయం సంక్షోభంలోకి పోయింది. వీటన్నిటి కారణంగా ఆదాయం తగ్గిపోతుంటే ఆయన ఏమంటున్నాడంటే ఆర్థిక మాంద్యం అంటున్నాడు. ముఖ్యమంత్రి గారు ఇది ఆర్థిక మాంద్యం కాదు, మీ బుద్ధిమాంద్యం. బుద్ధిమాంద్యం వల్ల ఇవాళ ఆదాయం పడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఓవైపేమో 2,91,000 కోట్ల అంచనాన్ని అందుకోలేకపోయిన వీళ్ళు ఈసారి 3,30,000 కోట్లు పెట్టారు. ఈ అంచనాలను ఎట్లా అందుకుంటారో. ఇప్పుడు నెగిటివ్ గ్రోత్ రికార్డ్ అవుతున్నది రాష్ట్రంలో. ఇది ఒక పక్కన ఉంటే 6 గ్యారంటీల పేరిట ఎంత హడావిడి చేశారు. ఏవి మరి 6 గ్యారంటీలు కనీసం ప్రస్తావన కూడా లేదే. ప్రతిపాదన పెట్టే ధైర్యం కూడా పోయిందా మీకు? కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళ గవర్నమెంట్లో. ఆత్మవిశ్వాసం లేని బడ్జెట్ ఇది. దివాలా కోర్ బడ్జెట్, దివాలా తీసిన బడ్జెట్, దివానా బడ్జెట్ అన్నట్టుంది. ఎందుకు మహాలక్ష్మి పథకం ఊసు కూడా లేదు? నెలకు 2,500 ఇస్తామన్నారు కదా, ఎక్కడ పోయింది? పాపం మహిళల నోట్లో మట్టి కొట్టినట్టేనా? పింఛన్లు పెంచుతారని చెప్పి పాపం ముసలి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 4,000 పింఛన్ అవ్వా, నువ్వు ఇగో డిసెంబర్ 9 కాగానే నీకు 4,000 పింఛను, మనవడు వచ్చి కాళ్ళు ఒత్తుతాడు, నీ కదర్ పెరుగుతుంది అని ముఖ్యమంత్రి గారు ఊరించి ఊదరగొట్టారు. మరి ఇప్పుడు 15 నెలలు గడిచిపోయింది. ఇది 4వ బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కలుపుకుంటే. ఏది మరి వాళ్ళ పింఛన్లు పెంచే ఊసే లేదు. పైగా ఈ మాట అంటుంటే మంత్రి గారు 15 నెలలే అయింది కదా అంటున్నారు మాతో మండల్లో. మీరు డిసెంబర్ 9 చెప్పినారు, మేము 15 నెలల తర్వాత అడుగుతున్నాం. పింఛన్లు పెంచడం గురించిన మాట లేదు. నిరుద్యోగులను అయితే దారుణంగా దగా చేశారు. జాబ్ క్యాలెండర్ ఏదండి? జాబ్ క్యాలెండర్ ప్రస్తావన ఎక్కడ ఉంది? నిరుద్యోగ భృతి ఏది? కొత్తగా ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన ఏదైనా స్పష్టమైన ప్రకటన ఉందా? విద్యా భరోసా కార్డు ఏది? విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు కదా, 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు లాగా ఇస్తామని చెప్పారు కదా. మీ 6 గ్యారంటీల నుంచి అడుగుతున్నాం, మేము వేరే అడుగుతలేము. రైతుల పాలిట ఒక మృత్యువులాగా మారినాడు ఇవాళ రేవంత్ రెడ్డి. ఇవాళ ఏదండి రైతు భరోసాకు సంబంధించి? దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ దాని నియమ నిబంధనలు ఏందో అర్థం కాదు. ఎవరికి వేస్తున్నారో అర్థమైతే లేదు. ఎవరికి వేస్తున్నారో చాలా మందికి ఇవాళ రైతు భరోసా రానే లేదు. రైతు బీమా ప్రీమియంలు కట్టడం లేదు. కౌలు రైతుకు కూడా మీరు రైతు భరోసా ఇస్తామన్నారు. ఆ ప్రస్తావన ఈ బడ్జెట్లో ఎందుకు లేదు? కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వరా? మరి అది స్పష్టం చేయండి. ఇరిగేషన్ కూడా అసలు పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయడానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి హామీ లేదు. ఎటు చూసినా శుష్కప్రియాలు, శూన్యహస్తాలు తప్ప, ఇంతకుముందు కవిత గారు చెప్పినట్టు ప్రవచనాలు ఎక్కువ తప్ప ఏదో గాలి పోగేశారంతా. దిక్కులు విషాహారం తిని బిడ్డలు చచ్చిపోతున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ కు బిల్డింగ్లు కడతామని చెప్పినారు గత బడ్జెట్లో. ఏది కనీసం మంచి తిండి కూడా పెట్టలేకపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. విద్యారంగానికి ఒక్క యూనివర్సిటీకి ఒక కేటాయింపు కనిపిస్తలేదు. ఉన్నత విద్యకు దారుణమైన పరిస్థితి, పాఠశాల విద్యకు దారుణమైనటువంటి పరిస్థితి. కనీసం ప్రతిపాదనలు చేసే సత్తా కూడా కోల్పోయినారంటే ఈ ప్రభుత్వం యొక్క మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది పూర్తిగా దగాకోరు, దగుల్బాజీ బడ్జెట్. ప్రజల్ని భయంకరమైనటువంటి నిరాశలోకి నెట్టారు. భవిష్యత్తు అంధకారమయంగా కనిపిస్తున్నది కాంగ్రెస్ పరిపాలనలో. ఈ బడ్జెట్ ప్రజలని పూర్తిగా వంచింది.